రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు ధర్మారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ నమస్తే అండి, వినపడుతుందా మాట? వినిపిస్తుంది. ధర్మారావు గారు, ఏంటి మొత్తానికి ఈ మీ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు, వైసీపీ మాజీ శాసనసభ్యులు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్న, వారానికి ఒకరు రాజీనామా చేస్తా ఉన్నారు. సార్ ముందుగా ప్రైమ్ 9 యాజమాన్యం అయిన బండి రఘువీరికి కానీ, అలాగే మా మిత్రులు బ్రహ్మనాయుడు గారికి, అలాగే డిబేట్ లో పాల్గొన్న మా సోదర సమానులు చెంగలూరు శాంతిప్రసాద్ గారు కానీ, మరి శేఖర్ రెడ్డి గారికి కూడా ముందుగా నా నమస్కారాలు. అలాగే మీరు వారానికి అంటున్నారు, ఒక 4 రోజులు అయితే 2 రోజులకు ఒకళ్ళు రాజీనామా చేసినా మీరు ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే అయిపోయింది ఇక్కడ వైసీపీ భూస్థాపితం, అక్కడ మనుగడ లేదు, వాళ్ళకి ఒక అవకాశం లేదు. అలాగే ఇప్పుడు వచ్చారు పెండెం దొరబాబు గారు కానీ, మరి ఆళ్ళ నాని కానీ, కిలార్ రాజశేఖర్ ఆ రోజునే చెప్పా, ఒక మీటింగ్ లో కనపడ్డాం, వ్యవసాయ గారు కాపుల్ని చిన్న చూపు చూశారు, ఎటువంటి పరిస్థితుల్లో చిత్తుగా వాడగొడతారు రేపు పొద్దున వైసీపీలో ఉన్న కాపులందరినీ అన్నాం. 34 మంది కాపులు కూడా ఆ రోజు రాజమండ్రిలో సమావేశం పెట్టిన రోజున రాధారంగ మిత్రమండలి మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి, అక్కడ ఎవరు కూడా మా ఆరాధ్య దైవం, మా దేవుడు, మా అందరి పేద ప్రజలు గుండెల్లో గూడు కొట్టుకున్న కీర్తి చేసిన వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టండి అని 7,000 అప్లికేషన్లు ఇచ్చేలా అన్ని చోట్ల మేము చర్యలు తీసుకున్నామండి. చెత్తబుట్ట దాఖల్లో పడేశారు. ఎక్కడన్నా కాపుడు ఒక్కడన్నా మాట్లాడారండి. 34 మంది రాజమండ్రిలో సమావేశాలు. వీళ్ళు దేనికి సమావేశాలు, దేనికో అనేది అసలు ఎవరికి అర్థం కాని సమావేశం. ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి మా ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా జిల్లా పేరు పెట్టకపోతే మా బతుకు బస్టాండ్ ఏనండి అయ్యా అని ఒక్కడ నోరెట్టి మా మెదపలేని ఈ కాపు ద్రోవులు, నేను ఆ రోజునే చెప్పానండి, రేపొద్దున రాబోయే ఎన్నికల్లో ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం, ఇవాళ అదే స్థాయి అదే ఇమేజ్ ఉన్న పవర్ ఉన్న నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు అంత ఇమేజ్ ఉన్న నాయకుడు మనకంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్. ఆయన పెద్దన పాత్ర పోషించమన్నాడు కాపుల్ని. 100% ఈసారి ప్రతి ఒక్క కాపు సోదరుల్లోనూ ఉత్తేజం వచ్చింది, బలోపేతం వచ్చింది. అందరూ కూడా కట్టుదిట్టంగా కాపులందరూ కూడా అనుకోవడం కాదండి, పక్కనున్న రజకులు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, ముస్లిమ్స్ కానీ, అన్ని కులాలు కూడా వారిని అండగా ఉండి, వారు కూడా కాపులకి అండగా ఉండి ఈసారి వేయబట్టే 164 సీట్లు సాధించగలిగాం. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టలేదు కాబట్టి రాధారంగ మిత్రమండలి మేము చాలా కీలక పాత్ర వహించి రాష్ట్రంలో సార్ నేనైతే 62 నియోజకవర్గాల్లో రాధారంగ మిత్రమండలి కమిటీలు వేశాను. గత 2 రోజుల క్రితం గుంటూరులో కూడా రాధారంగ మిత్రమండలి కమిటీ వేశానండి. 2 నియోజకవర్గాలు కలిపి గుంటూరు పెద్దదండి. అక్కడ తోట అక్కినాయుడు అనే అతన్ని గుంటూరు జిల్లా అధ్యక్షుడికి, ప్రతిపాడు నియోజకవర్గానికి నిశంకర్రావు నరేంద్ర అనే ఆయన మంచి డైనమిక్ లీడర్ని ఇవాళ గుంటూరులో పెడితే వాళ్ళు బ్రహ్మాండంగా వర్క్ చేసుకుంటూ దాదాపు 500 బళ్ళతో ర్యాలీ పెట్టి నన్ను అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ మరి కమిటీలు వేసి 25 మంది అండి, అన్ని కులాలను కలిపి కమిటీలు వేసాం గుంటూరు అన్ని కులాలు కలిపండి. అన్ని కులాలు కలిపి 25 మందిని కమిటీలు వేసాను నేను. ఎందుకంటే రంగా గారు అందరి వాడు, అన్ని కులాలకు చెందినవాడు. సో ఇప్పుడు రంగా గారి పేరును ఒక జిల్లాకు పెట్టమని మీరు ఇచ్చినటువంటి ఆ అర్జీలు ఏవైతే అవి కనీసం కన్సిడర్ చేయకపోవడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక ఎదురు దెబ్బ అని అనుకోవాలా? 100% మేము ఆ రోజునే కితాబు ఇచ్చామండి. మా ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారు జిల్లా పేరు పెట్టలేదు కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుగా వాడగొడతాం. ఈ యొక్క కాపు ద్రోహుల్ని ఒక్క కాపుని కూడా గెలిపించనన్నాం. అదే మాట మీద రంగా గారి అభిమానులు అదే మాట మీద ఓట్లు వేయించారు. ఒక్క కాపు ఎమ్మెల్యే కూడా గెలవలేదు. చూసుకోండి మీరు వైసీపీలో ఈ గెలిచిన 11 మందిలో కాపులు ఉన్నారా? అదే రంగా గారి ఆశయాలతో ఉడుకులు ఎత్తిపోయి ఉరకలేస్తున్న అందరూ కూడా రంగా గారి జిల్లా పేరు పెట్ట ప్రతి ఒక్కడి గుండెల్లో ఆవేదన చెంది ఎందుకు పెట్టలేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రంగా గారి జిల్లా పేరు పెట్టలేదు కాబట్టి వైసీపీ ప్రభుత్వం గద్దె దింపుతామని శపథం చేశాం. మేమైతే అన్ని చోట్ల గుడివాడ ఏంటి సార్, గుడివాడ ఏంటి, శ్రీకాళహస్తి ఏంటి, గుంటూరు ఏంటి, అన్ని చోట్ల దాదాపు 62 నియోజకవర్గాలు కమిటీలు వేసి వాళ్ళకి దిశానిర్దేశం చేసి మేము ఒకటేనండి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలిచాం, బాసటగా నిలిచాం. రాధారంగ మిత్రమండలి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి అండగా నిలిచాం. ఒకటేనండి, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకించలా. ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా చేశాం.
ఇవాళ వచ్చిన పెండెం దొరబా వీళ్ళు కాదు సార్, ఇప్పుడు రెడీగా ఉన్నాడు మా బందరం పెదపాలేరు అన్న అని నేను ఊడిగించేశాను అన్నాడు చూసారా మా పేరు నాని గారు. మీ అందరూ తెలిసిన విషయమే కదా. ఆయన పెదపాలేరని చెప్పుకుని మా కాపు జాతిని అవమానపరిచాడు. పాలేరు ఆయన ఒక్కడ అయ్యి ఉండొచ్చు, కానీ మేము పాలేరులం కాదండి, ఆయన పెదపాలేరు. ఆయన కూడా ఇవాళ రావటానికి రాజీనామా చేసి దొడ్డిదారులో అయినా ఇటైనా సరే జనసేనలో చేరాలని చూస్తున్నాడు. నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా, అంబటి రాంబాబు అయినా, గుడివేడు అమర్నాథ్ అయినా, పేరు నాని అయినా, మీరు చేసిన దానికి పశ్చాత్తపడి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద పడి పశ్చాత్తాపాన్ని, మేము చేసిన తప్పు, మిమ్మల్ని బండబూతులు తిట్టాం, మమ్మల్ని క్షమించండి అయ్యా అని అంటే మిమ్మల్ని జనసేన పార్టీలో తీసుకుంటాకి వాళ్ళు ఆలోచన చేస్తారే కానీ మీలాంటి కాపు ద్రోహులను మాత్రం ఎటువంటి బస్సులో తీసుకోరు. ఇప్పుడు కిలార్ రోసయ్య గారు కానీ, పెండెం దొరబాబు కానీ, ఆళ్ళనాని గారు ఏనాడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టం మేము వెళ్ళా. ఎవరిని కూడా తిట్టిన వ్యక్తులు కాదు, నాన్ కాంట్రవర్సరీ పొలిటీషియన్స్ వాళ్ళకి పేరు ఉంది. అవును సార్, వాళ్ళు ఎక్కడా కూడా తిట్టుంటే మేమే వ్యతిరేకించేవాళ్ళం కదా. సాధారణంగా మిత్రమండలి మేము ఊరుకోం కదా, చీల్చి చెండాడేసేవాళ్ళం వాళ్ళని. కానీ వాళ్ళు ఎక్కడా తిట్టలేదండి. ఇక్కడ ఈ ద్రోహులు, ఈ పేరు నాని, ఈ అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా గతంలో తిట్టి ఈ రోజు రాజకీయంగా ఆ పరిస్థితికి వచ్చారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టించి వాళ్ళకి ఆ పరిస్థితి తెప్పించారా? ఆ రోజున వీళ్ళు అన్నం తిన్నారో గడ్డి తిన్నారో తెలియదే సార్, కానీ జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చినట్టుగా ఆడారు. నేను పెదపాలేరు అన్నాడు, నేను కుక్క గుడి చేస్తాన్నాడు, చెప్పులు కడిగేస్తానన్నాడు మా పేరు నాని. ఆడైతే గుడివేడు అమర్నాథ్ ఏం మాట్లాడుతున్నాడో ఆ గుడివేడు అమర్నాథ్కి నోటికి అద్దు బతుకు లేదు. ఆ నాన్నకున్న పేరు రంగా గారు వీరాభిమాని అండి. ఆడు గురునాథరావు గారు చాలా పెద్ద పేరు ఆయన. అలాంటిది ఈ గుడివేడు అమర్నాథ్ ఈడు ఒక ఎందుకు పనికిరాని ఒక ఇదిలాగా కొరకరాని కొయ్యిగా అయిపోయాడు. అతనేంటి ఇవాళ అంబటి రాంబాబు డాన్సులు రాంబాబు అయిపోయాడు. నేనేదో రంగా గారి శిష్యుడిని చెప్పుకోవడం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు రాంబాబు. రంగా గారి జిల్లా పేరు పెట్టమని ఎందుకు అడగలేకపోయావు నువ్వు? ఆ రోజునే చెప్పావు, నువ్వు రంగా గారి జిల్లా అడగలేదు కాబట్టి నిన్ను కూడా 100% ఓడిస్తానికి రంగా గారి అభిమానులు సత్యనపల్లిలో ఇంటింటికి తిరిగారండి. రంగా గారి అభిమానులు అక్కడ ఉన్నా, నేను రాధారంగా కమిటీ చేశా. సత్యనపల్లిలో రాడ్లు సీను, ఇంకా లాడ్లి గారు ఉన్నారు, మెయిన్ ఉన్నారండి. ఇంటింటికి తిరిగి బలపాలగట్టు తిరిగారు అక్కడ. సో మొత్తానికి వైసీపీలో ఉన్నటువంటి తాజా మాజీ కాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు 1 by 1 రాజీనామాగా సిద్ధపడిపోయారంటారు. ఇంకా ఆపలేరు. మీకు 100% సార్. ఇప్పుడు మీరు ముగ్గురినే చూశారు, వారానికి ఒకళ్ళు కాదు 2-3 రోజులకు ఒకళ్ళు రాజీనామా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే మన బతుకు బస్ స్టాండే, ఇక 5 ఏళ్ళు మనం చెప్పుకుడు తినాల్సిందే ఒక ఆలోచనకు వచ్చేసారు. కాపులు మన పరిస్థితి బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. రంగా గారి ద్రోహం చేశాం, ఇప్పుడైనా క్షమాపణ కోరి ఆ రంగా గారి పేరు చెప్పుకుని ఆయనకు దండేసి నివాళులు అర్పించి, అలాగే మరి పవన్ కళ్యాణ్ గారిని అయ్యా మమ్మల్ని క్షమించండి, మీ పార్టీలో మమ్మల్ని చేర్చుకోండి అని తప్పకుండా ఆడు వచ్చే రోజులోనే. ఎందుకంటే నేను ఇవాళ వరకు ఏది కూడా చెప్పింది తప్పవలేదండి. ఎలక్షన్ ముందే 120 సీట్లు పైన గెలుస్తారని ఇచ్చాను. బందర్లో అయితే మా ఫిషర్మెన్ కమ్యూనిటీ కొల్లు రవీంద్ర గారు 52,000 మెజార్టీతో మేము 100% గెలిపిస్తామన్నాం. ఎందుకంటే మా పేరు నానికి ఎవరు కూడా కాపులు సహకరించలేదని 100% అందరికి తెలుసు. ఎందుకంటే ఆయన కూడా కాపు ద్రోహి, రంగా గారి జిల్లా పేరు పెట్టమని నోటు మెదపకుండా మేము ఇచ్చిన అప్లికేషన్ అని కావాలని తొంగలు దొక్కి చెత్త పుట్లో పడేసిందండి మొట్టమొదటి ముద్దాయి పేరు నానే. అట్లాంటి పేరు 100% సార్. ఇంకొక విషయం, ఏదైనా రేపొద్దున రాబోయే రోజుల్లో బ్రహ్మనాయుడు గారు ఒకటే చెప్తున్నాం, రంగా గారి ఆశయాలు ఎవరైతే తూట్లు పొడిచారో వాళ్ళందరినీ కూడా రంగా గారి ఆత్మ ఎవరిని వదిలిపెట్టలేదు, అందరిని చిత్తుగా వాడగొట్టాం. ఈ జగన్మోహన్ రెడ్డి రేపొద్దున దేనికి పనికిరాడు. ఆ రోజునే చెప్పాం, కాపుల్ని చిన్న చూపు చూసి కరేపాకు వాడుకున్నాడండి ఈ యొక్క జార్మన్. ఎందుకంటే ఎలక్షన్ ముందు రంగా గారికి దండలేసి పొర్రి దండాలు ఇట్టాడు. ఎలక్షన్ అయిపోయినాక రంగా గారు అక్కర్లా. అలాంటప్పుడు కాపులు చూస్తా ఊరుకుంటారండి. వచ్చింది అవకాశం, పెద్దల పాత్ర చూపించారు. చిత్తుగా కాపులు సత్తా ఏంటో చూపించారు, కాపులు ఇదేంటో చూపించారు, రంగా గారి అభిమానులు ఏంటో మొత్తం. దయచేసి ఆగండి, భవిష్యత్తులో మీకు మనుగడ లేదు, ఇది 100% రాసుకోండి. రైట్ లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. లక్ష్మణ్ గారితో వెళ్ళే లక్ష్మణ్ గారి